నా పేరు మైకేల్. ముందుగా లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు చెదురుమాల సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్నికలకు ఈసీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన సిబ్బంది నిర్లక్ష్యంతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసిన కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అవగాహన లోపంతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగానే ప్రారంభమైంది. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1788 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈసారి జరిగిన ఎన్నికల్లో 12 ఈవీఎంలతో అధికారులు ఎన్నికలను నిర్వహించారు. ఈవీఎంలకు క్రమసంఖ్య కేటాయించకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 185 మంది అభ్యర్థులు ఉండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశ చరిత్రలోనే మొదటిసారి M3 ఈవీఎంలను ఎన్నికల కోసం ఉపయోగించిన అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినా ఈవీఎంలలో తలెత్తిన లోపాలతో ఓటర్లకు ఇబ్బందులు తప్పలేవు. ఎన్నికలకు ముందుగా ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికారులు, ఎన్నికలకు ముందుగా ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికారులు 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. నిజామాబాద్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 228 పోలింగ్ కేంద్రాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామం వేల్పూర్లో బూత్ నంబర్ 228లో నేను నా భార్య ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మరి పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజల ముఖాల్లో చూస్తే ఆ చిరునవ్వులు చూస్తే దళితమ్మ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అనిపిస్తూ ఉన్నారు. 8:30కే మరి బారులు తీరి ఉన్నారు ఓటర్లంతా. నేను ఆశ్చర్యమే, నాకు 8:30కే ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు. అంటే ఓటింగ్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారు. కవితమ్మకు ఓటు వేయాలని చెప్పి భారీగా ప్రజలు తరలివేస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నారు. ఇది మాకు మంచి సూచన. ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత పెరిగితే మహిళలు ఎంతమంది ఎక్కువ ఓట్లు వేస్తే అంత కవిత గారికి గెలవడం చాలా భారీ మేరతో గెలుస్తుంది పూర్తి ఆశాభావం. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ఎంపీ కవిత తన సొంత గ్రామమైన పోతంగల్ గ్రామంలో భర్త అనిల్తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ పార్టీ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాకతీయ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భార్య ప్రియాంకతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోగా, కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి మధుయాష్కి గౌడ్, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో గల కాకతీయ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గంగాస్థాన్ ఫేజ్ 2లో గల SRDG స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గల పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 111 నెంబర్ గల పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే షకీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాలలో తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అలాగే మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో తన ఓటును వేశారు. జహీరాబాద్ లోక్సభ ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన సొంత గ్రామమైన పోచారంలో తన సతీమణితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతదేశంలో దేశవ్యాప్తంగా మొదటి విడత పోలింగు తెలంగాణతో కలుపుకొని తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలతో కలుపుకొని 91 స్థానాల్లో ఈరోజు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజల తీర్పు చాలా గొప్పది. ప్రజాస్వామ్య పద్ధతిలో
ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి బద్ధంగా ఎన్నికలు జరుపుకొని ఎవరు దేశాన్ని పరిపాలించాలనో నిర్ణయించేటువంటి ఓటు ఈరోజు మేము వేస్తున్నటువంటి ఓటు. ఇప్పుడే నేను మా స్వంత గ్రామం పోచారంలో నేను నా భార్య కలుపుకొని విడివిడిగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఈ ఓటు చాలా పవిత్రమైంది, చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా తమ గ్రామానికి చేరుకొని తమ పవిత్రమైన ఓటును సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఓటు చాలా పవిత్రమైనటువంటి ఓటు కాబట్టి అందరూ తమ తమ గ్రామాలకు చేరుకొని తమ కేటాయించినటువంటి బూతులలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తమ గ్రామాన్ని బోధన్ మున్సిపాలిటీలో కలపడాన్ని నిరసిస్తూ చెక్కిక్యాం గ్రామస్తులు లోక్సభ ఎన్నికలను బహిష్కరించారు. మున్సిపాలిటీలో గ్రామాన్ని కలపడం వల్ల ఉపాధి హామీ పథకం పనులు చేసుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ మండలంలోని చెక్కి క్యాంప్లో గ్రామస్తులంతా కలిసి లోక్సభ ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం నుండి ఓటింగ్లో పాల్గొనకుండా గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. బోధన్ మండలంలోని చెక్కి క్యాంప్ గ్రామాన్ని అధికారులు ఇటీవల బోధన్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఆ గ్రామంలో ఎక్కువ మంది కూలీలే నివసిస్తున్నారు. గ్రామంలో చాలామంది ఉపాధి హామీ పథకంలో పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మున్సిపాలిటీలో ఈ గ్రామాన్ని కలపడంతో వీరంతా ఉపాధి హామీ పనులు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఈ గ్రామంలో సుమారు 550 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో నివసించేవారు ఎవరు కూడా పోలింగ్లో పాల్గొనకుండా ఐక్యతగా ఉండి ఎన్నికలను బహిష్కరించారు. పార్టీలకు అతీతంగా ఎన్నికలు బహిష్కరించామని ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చి తగిన హామీ ఇచ్చే వరకు మన నిరసన ఆగదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలను బహిష్కరించడంతో పోలింగ్ కేంద్రం నిర్మానుష్యంగా మారింది. మున్సిపాలిటీ కలపడం జరిగింది. దానివల్ల 80% మంది ఉపాధి హామీ మీద ఆధారపడి ఉన్నారు ఇక్కడ పబ్లిక్. దానివల్ల వాళ్ళకు ఉపాధి కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఆందోళన చేయడం జరిగింది. దానివల్ల ఎలక్షన్ కూడా బహిష్కరించడం జరిగింది. మా పంచాయతీ మాకు కావాలి. ఉపాధి హామీ కోల్పోవడం వల్లనే ఎలక్షన్ బహిష్కరించడం జరిగింది. ఉపాధి హామీ గురించి హామీ ఇస్తే మేము ఎలక్షన్ జరిపిస్తాం. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా వచ్చి మాకు హామీ ఇవ్వాలి. హామీ ఇచ్చేంత వరకు ఎలక్షన్ బహిష్కరిస్తాం. మేము గ్రామస్తులు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్న సమస్య ఇది. ఎవరైనా వచ్చి మా సమస్య పరిష్కరించేస్తా అంటే మేము ఎలక్షన్కి రెడీ. అప్పటి వరకు ఎలక్షన్ బహిష్కరణ. ఈ ఎలక్షన్ బహిష్కరణ రాబోయే కాలంలో ఏ ఎలక్షన్ అయినా సరే మేము బహిష్కరిస్తూ ఉంటాం. మా పంచాయతీ మాకు వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మాకు ఏ ఎలక్షన్ కూడా అవసరం లేదు. మాకు ఉన్నది ఉపాధి హామీ మీద ఆధారపడి 80% మంది పబ్లిక్ ఉన్నారు. ఉపాధి హామీ పోతే వాళ్ళు కట్టలేరు. మున్సిపాలిటీ కడితే ట్యాక్సీలు కట్టలేరు. ఏ రోజు పనిచేసి ఆ రోజు బతికే పబ్లిక్ ఇక్కడ ట్యాక్సీలు కట్టలేరు. మున్సిపాలిటీ వస్తే ట్యాక్సీలు కట్టలేరు. ఉపాధి హామీ కోల్పోతారు కాబట్టి ఆందోళన చేపట్టడం జరిగింది. ఎన్నికల అధికారుల పనితీరుపై ఎంపీ కవిత అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ ఆలస్యం కావడం, ఈవీఎంలకు క్రమసంఖ్య ఏర్పాటు చేయకపోవడం ఓకింత అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ కవిత స్వగ్రామం అయిన పోతంగల్ గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ నియోజకవర్గంలోని నవీపేట మండలంలో గల పోతంగల్ గ్రామంలో ఎంపీ కవిత ఉదయమే పోలింగ్ కేంద్రానికి చేరుకొని మాక్ పోలింగ్లో పాల్గొన్నారు. మాక్ పోలింగ్లో లోపాలను గుర్తించిన ఎంపీ కవిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఈవీఎంలు మొరాయించడంతో 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో ఎంపీ కవిత అసహనానికి గురయ్యారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలపై నంబర్లు రాకపోవడంతో ఎంపీ కవిత ఆశ్చర్యానికి గురయ్యారు. నిజామాబాద్ సెగ్మెంట్కు జరుగుతున్న ఎన్నిక ప్రత్యేకమైందని ఈసీ చీఫ్ ఇక్కడ దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కవిత ఓటర్లను కోరారు. నిజామాబాద్ ఎన్నిక కొంత ప్రత్యేకమైన ఎన్నిక అని 12 ఈవీఎంలతో ప్రతి పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వృద్ధులకు గుర్తులు కనబడేలా లేవని, అలాగే ఈవీఎంల వద్ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పెడతామని చెప్పి ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా డైరెక్ట్గా పంపడం జరుగుతుందని, అలాగే ఈవీఎంలకు నెంబర్స్ కూడా ఏర్పాటు చేయలేదని కవిత అన్నారు. దీంతో ఓటర్లు ఓటు వేసేటప్పుడు ఇబ్బందులకు గురవుతున్నారని, సమయం కూడా వృధా అవుతుందని అన్నారు. ప్రజలకు పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు బాగానే చేసినా ఈసారి 12 ఈవీఎంలు ఉంటున్నాయి కాబట్టి ఓటర్లకు అర్థమయ్యే విధంగా
వెసులుబాటు కల్పించాలని ఓటింగ్ కోసం వచ్చి లైన్లో ఉన్న వారికి సమయం ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో నేను ఓటు హక్కును వినియోగించడం జరిగింది. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. దయచేసి అందరూ కూడా మీ యొక్క ఓటు హక్కుని ఈరోజు వినియోగించవలసిందిగా తెలంగాణ వ్యాప్తంగా వినియోగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి నిజామాబాద్ ఎన్నిక కొంత ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. దాదాపు 12 ఈవీఎంలతో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి సందర్భం. మేము పొద్దున మాక్ పోలింగ్ వెళ్ళినప్పుడు మరి చాలా లోపాలు కనిపించినాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదివరకు కూడా రిక్వెస్ట్ చేస్తాము, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. కొంచెం ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి చేస్తాము. ప్రధానంగా వృద్ధులకు అనిపించేటట్టుగా 2 ఎగ్జిట్ పెడతామని చెప్పి కానీ ఎగ్జిట్ అంటూ పెట్టకుండా డైరెక్ట్గా పంపిస్తున్నారు. దాంతో నంబరింగ్ కూడా ఈవీఎంస్కి లేదు 1 నుంచి 12. సో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే పోలింగ్ ఆఫీసర్ గారు పిఓ గారు రిక్వెస్ట్ చేస్తే కూడా అరేంజ్ చేసి పెట్టడం జరిగింది. కానీ వారికి ఆ నంబరింగ్కి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు ఇవ్వనట్టుగా వచ్చింది. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్ intervene into this matter. This numbering of VVPATs is quite invisible right now. The way they have done it. I request them to number them in a way that should be visible. Point 1. Point 2. Entry exit kon late అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి మా దగ్గర 8:45కి పోలింగ్ స్టార్ట్ అయింది. దాదాపుగా గంట లేట్గా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నిటిని కూడా గమనించుకొని స్వచ్ఛందంగా ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా నిజామాబాద్ మీద కొంచెం ప్రత్యేక దృష్టి ఈసీ పెట్టవలసిందిగా ఫెసిలిటీస్ వాటర్ కానీ ఆ నంబరింగ్ లేకపోవడంతో మరి ఎలా ఉంటుంది కొంచెం కన్ఫ్యూజన్ కనబడతాం. దయచేసి ఈసీ కొంచెం నంబరింగ్ చేసేసి అభ్యర్థిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా పట్టణాలలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా బయటకు వచ్చి మీరు ఓటు హక్కు వినియోగించుకోండి. పట్టణాలు ట్రెడిషనల్గా తక్కువ ఓట్లు వేస్తున్నాయి. దయచేసి మీరందరూ కూడా బయటకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది. జానకంపేట్ గ్రామంలో గల బద్దిపోచమ్మ ఆలయంలో నూతన విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గత 3 రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివార్లో గల ప్రసిద్ధి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో గల బద్దిపోచమ్మ ఆలయంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాయక్పోడ్ కుల సంఘము సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద హోమం నిర్వహించి వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టారు. గత 3 రోజులుగా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. నాయక్పోడ్ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ఆదివాసీ నాగపోడు బద్దిపోసమ్మ గుడి ధ్వంసం కావడం వల్ల బద్దిపోసమ్మని మళ్ళీ పునఃప్రారంభం 2 రోజులుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నాము. ఆదివాసీ నాగపోడు భీమన్న గుడి పక్కన ఉన్న బద్దిపోషమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. అధికారులు ఎన్నికల్లో ఓటర్లకు కనీస వసతులు కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెంజల్ మండలంలో ఓటర్ల మధ్య విభేదాలు ఏర్పడి స్వల్ప తోపులాట జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు రెంజల్ మండలంలో ప్రశాంతంగా ముగిశాయి. ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండడం, ఈవీఎంలు ఎక్కువగా ఉండడంతో ఓటర్లు కొంత అయోమయానికి గురయ్యారు. రెంజల్ మండల కేంద్రంలో పోలింగ్ సరళిని ఎంపీ కవిత పరిశీలించారు. కాగా ఓటర్లకు అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెంజల్ మండల కేంద్రంలోని 142, 146 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్యూ లైన్లో ఉంచడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఓటర్ల మధ్య విభేదాలు ఏర్పడి స్వల్ప తోపులాట జరిగింది. అధికారులు సైతం కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఓటర్లు ఎండలో నిలబడాల్సి వచ్చింది. వీరన్నగుట్టలోని 148 పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది సెల్ ఫోన్లు వాడటంపై సెక్టర్ అధికారికి ఓటర్లు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆయన ఫోన్లు ఆఫ్ చేయించారు. గ్రామంలో చాలా మంది ఓటర్లకు స్లిప్పులు రాకపోవడం వల్ల లిస్టులో పేరు ఉన్న ఆధార్ కార్డులు చూయించిన ఓటు వేయడానికి సిబ్బంది అనుమతించకపోవడంతో వారిపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి భారీగా ఓట్లు వేస్తున్నారని మదన్ మోహన్ రావు వెల్లడించారు.
తనకు భారీగా ఓట్లు వేసి ఎంపీగా గెలిపిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన తనకు ఓటరు అధిక ఓట్లు వేసి పట్టం కడతారని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా వర్ణి మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని ఆయన అధికారులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేస్తున్నారని, టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధమయ్యారని మదన్మోహన్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని, తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఓటర్లలో ఉత్సాహం చూస్తుంటే తాము ఇప్పుడే గెలుపొందిన ఆనందం మాకు వ్యక్తం అవుతుందని మదన్మోహన్ రావు వెల్లడించారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలకు ప్రజలు నమ్ముతున్నారని, 6,000 రూపాయల నగదును తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ నిరుపేదలకు అందిస్తామని హామీ పథకానికి ప్రజలు ఓట్లు ఆకర్షితులయ్యారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మదన్మోహన్ రావుతో పాటు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ నాయకులు వీరరాజు, భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాలరాజన్న గారు మరియు వీరరాజు గారు, రాజిరెడ్డి గారు, మరి మైనారిటీ సోదరులందరూ అందరం కలిసి ఈరోజు ఎన్నికల ప్రవేశ బూత్లు తిరుగుతా ఉన్నాం. మరి దీన్ని చూస్తుంటే ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రజలు నమ్ముకున్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి రాహుల్ గాంధీ గారు వాళ్ళు పేద ప్రజల గురించి, గరీబ్ హఠావో పేదరిక నిర్మూలన గురించి 72,000 రూపాయల సంవత్సరానికి ప్రతి పేదవాడి అమ్మ అకౌంట్లో వస్తాయని చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ కూడా. మరి ఈరోజు బీబీ పాటిల్, మదన్మోహన్ అని కూడా చూస్తూ ఉన్నారు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎగరబోతుంది. తక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంది, వృద్ధులకు కొద్దిగా కష్టమవుతా ఉంది. అన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో కొద్దిగా వృద్ధులు బయటకు రావట్లేదు. మేము కూడా మా కార్యకర్తలు కూడా అందరూ కూడా ప్రయత్నిస్తున్నాం తీసుకురావడానికి. ఎండ భావం వల్ల తర్వాత బూతులు కూడా చాలా దూరం అయిపోయి, డిస్టెన్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. దానివల్ల కూడా వయసు ఒకటి వాళ్ళకి నడవడం కష్టమవుతా ఉంది. అది దానివల్ల అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎడపల్లి మండలంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 60% పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎడపల్లి మండలంలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మాక్ పోలింగ్ కొనసాగగా 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. టానకాలం గ్రామంలో ఈవీఎంలు మొరాయించడంతో 1 గంట పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం నుండి తమ ఓటును వేయడానికి ఓటర్లు ఆయా గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కనుమరుగైంది. కాగా సాయంత్రం 4 గంటల నుండి పోలింగ్ కేంద్రాల్లో సందడి వాతావరణం కనబడింది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకు విచ్చేసిన కొందరు ఓటర్లు 12 ఈవీఎంలు కనబడడంతో ఓకింత తడబాటుకు లోనయ్యారు. తాము వేయాలనుకున్న గుర్తును గుర్తించడంలో తికమక పడ్డామని కొందరు ఓటర్లు అభిప్రాయపడగా, తాము కోరుకున్న అభ్యర్థికి ఓటు వేసిన అనంతరం నిక్షిప్తమైన తమ ఓటును వీవీప్యాడ్లో చూసుకోవడంలో ఓకింత అసౌకర్యం కలిగిందని పలువురు ఓటర్లు తెలిపారు. 12 ఈవీఎంలతో పాటు మరికొన్ని వీవీప్యాడ్లను అనుసంధానం చేసినట్లయితే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే జాన్కంపేట్ గ్రామానికి చెందిన కొందరి ఓటర్ల ఓట్లు నెహ్రూ నగర్ గ్రామంలో రావడంతో ఓటర్లు కొంత అసౌకర్యానికి గురయ్యారు. మండలంలోని జాన్కంపేట్, తానకాలం, కుర్నాపల్లి, మంగల్పాడ్ గ్రామాలతో పాటు ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీఆర్ఎస్ నాయకులు ఉప్పు సంతోష్తో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఎడపల్లి మండలంలో సుమారు 58% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ మన ఊరు.